హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రెడ్డి అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక చిన్న సేవింగ్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు మనకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం గోల్డ్ కూడా అసలు బేర్ చేయలేకపోతున్నాము, చాలా కాస్ట్ అయిపోయింది. సో మనం ఒక 10 రూపీస్ నుంచి సేవ్ చేసుకొని కూడా మనం ఎంతో కొంత ఇప్పుడు ఒక రోజుకు ఒక 10 రూపీస్ చొప్పున చేసుకొని కూడా ఒక 1 yearలో ఒక చిన్న బడ్జెట్, అంటే అది జస్ట్ అది మనం ఖర్చు పెడితే ఖర్చు అయిపోయే అమౌంట్, జస్ట్ మనం సేవ్ చేసుకుంటే మనకు ఒక 10-15 అట్లా వచ్చేస్తుంది. నేను చెప్తాను ఎలాగో, మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. 1 year ఇప్పుడు ఒక 10 రూపీస్ తోని స్టార్ట్ చేద్దాం. ఒక 10 రూపీస్ తోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఇక్కడ ఏంటంటే 10 రూపీస్ని వీక్లీలో 7 days కాకుండా మనం డే బై డే సేవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, వీక్లీలో డైలీ చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వీక్లీలో డే బై డే అనమాట. అంటే ఒక రోజు మార్చి ఒక రోజు చేసుకోవడం. ఇప్పుడు ఫస్ట్ డే రోజు 10 రూపీస్, అండ్ సెకండ్ డే వదిలేసి థర్డ్ డే, ఫోర్త్ డే వదిలేసి ఫిఫ్త్ డే, సిక్స్త్ డే వదిలేసి సెవెంత్ డే. అప్పుడు ఎంత వచ్చిందండి? 40 రూపీస్. ఇలా 1 monthలో మనకు ఇలా ఎన్ని ఉంటాయి? 1 monthలో 4 weeks ఉంటాయి కాబట్టి 4 weeksకి ఇలా ఎంత అవుతుంది? 40 అంటే 14 28 days పోగా మనకి ఇంకా 2 days మిగులుతుంది. ఆ 2 days నేను సేవ్ చేయట్లేదండి, ఓన్లీ వీక్లో 4 days, అంటే 40 into 4, 160 రూపీస్. ఇది ఫస్ట్ మంత్. దెన్ సెకండ్ 20 రూపీస్, అంటే 10 రూపీస్కి ఇంకో 10 రూపీస్ కలిపి 20 రూపీస్తో సేవ్ చేద్దామండి. ఫస్ట్ డే 20, సెకండ్ డే లేదు, థర్డ్ డే 20, ఫోర్త్ డే లేదు, ఫిఫ్త్ డే 20, సిక్స్త్ డే లేదు, సెవెంత్ డే 20. ఇక్కడ టోటల్ ఎంత అయిందండి? 80. ఇక్కడ టోటల్ వచ్చేసి 80 అయింది. మళ్ళీ ఫస్ట్ డే 20, సెకండ్ డే వదిలేసాం, థర్డ్ డే 20, ఫోర్త్ డే వదిలేసాం, ఫిఫ్త్ డే 20, సిక్స్త్ డే వదిలేసాం, సెవెంత్ డే, అంటే ఇక్కడ మొత్తం 80 రూపీస్ వచ్చిందండి. 80 into 4 weeks, అప్పుడు ఏంటండి? 320 రూపీస్. అలాగే థర్డ్ మంత్లో కూడా సేమ్. థర్డ్ మంత్లో ఏంటంటే ఇంకొక 10 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటాం, అప్పుడు 30 రూపీస్ అవుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే వదిలేసాను, అప్పుడు థర్డ్ డే రోజు 30 రూపీస్, ఫోర్త్ డే వదిలేసాను, ఫిఫ్త్ డే రోజు 30 రూపీస్, సిక్స్త్ డే వదిలేసాను, సెవెంత్ డే ఏంటండి? 120. అంటే 4 weeks, 120 into 4 weeks is equal to 480 థర్డ్ మంత్. అలాగే ఫోర్త్ మంత్లో సేమ్. ఫోర్త్ మంత్లో ఏంటంటే 40 రూపీస్. ఫస్ట్ డే 40, సెకండ్ డే వదిలేసి థర్డ్ డే 40, ఫోర్త్ డే వదిలేసి ఫిఫ్త్ డే 40, సిక్స్త్ డే వదిలేసి సెవెంత్ డే రోజు 40, అప్పుడు 160 into 4, 640 రూపీస్. ఇదండి. ఇలాగే మనం ఎవ్రీ మంత్ ఒక 10 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకు ఇలా బడ్జెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 months అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ మంత్లో ఎంత తీసుకోవాలండి? ఫోర్త్ మంత్లో 40 తీసుకున్నాం, అప్పుడు ఫిఫ్త్ మంత్లో 50 రూపీస్, థర్డ్ డే 50, ఫిఫ్త్ డే 50, సెవెంత్ డే 50, దెన్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 200. 200 into 4 weeks into 4, 800. ఇది సిక్స్త్ మంత్. ఏంటండి? సిక్స్త్ మంత్లో 60, 240 into 4, 960 రూపీస్. ఇలా 6th month వరకు నేను ఇలా చేశాను. ఇప్పుడు ఏమీ లేదండి, మనకు 1 month. ఇప్పుడు చూడండి, ఇక్కడ 800 అయింది, ఇక్కడ నెక్స్ట్ మంత్లో 960, అంటే డిఫరెన్స్ ఎంత? 160 రూపీస్. అలా మంత్లీ మనకు ఒక 160 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు నేను 7th month నుంచి అడిషన్ చేసి చూపిస్తాను. 7th monthలో ఎంత? 960
960 plus 160 1120 7th month. అది 8th month లో 1120 plus 160 1280. 9th month లో 1280 plus 160 ఎంత 1440. 10th month లో 1440 plus 160 1600. అలాగే 11th month లో 1600 plus 160 ఎంత 1760. 12th month అంటే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మంత్ లో ఎంత వచ్చింది 160. సెకండ్ మంత్ లో 320. థర్డ్ మంత్ లో 480. ఫిఫ్త్ మంత్ లో 640. ఫోర్త్ మంత్ లో ఫిఫ్త్ మంత్ లో 800. సిక్స్త్ మంత్ లో 960. సెవెంత్ మంత్ లో 1120. ఫస్ట్ ఈ 6 మంత్ వరకు యాడ్ చేద్దాం, ఎంత వచ్చిందో కౌంట్ చేద్దాం. 0 16 20 26 18 24 28 29 30 32 అంటే 3260 రూపీస్ వచ్చిందండి ఇక్కడ. అంతే, ఇది 6 మంత్కి 3260 రూపీస్ వచ్చింది. దెన్ ఇప్పుడు 7th మంత్ నుంచి ఇక్కడ కౌంట్ చేద్దాం. 1120 రూపీస్, 1280 రూపీస్, 1440 రూపీస్, 1600 అండ్ 1760 అండ్ 1870 రూపీస్. ఇదంతా యాడ్ చేయండి. 10 15 27 5 15 30 6 అంటే ఇది 9070 రూపీస్ వచ్చిందండి. ఎంత 9070 ప్లస్ 3260 రూపీస్. టోటల్గా మనకు 12,330 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు ఒక రౌండ్ ఫిగర్గా మనం ఒక 70 రూపీస్ కలుపుకుంటే 12,400. అంటే ఈ 12,400కి ఏమొస్తుంది అని అంటే 1 ఇయర్కి ఇంత అవసరం అని అనుకోవచ్చు, కానీ ఇది జస్ట్ మనం ఏదో ఖర్చు పెట్టే అమౌంట్ అండి. అది మనం ఇలా చేసుకుంటే కూడా మనకు ఏదో ఒక సమయంలో యూజ్ అవుతుంది. అందరికీ కాకపోవచ్చు, కొంతమందికి యూజ్ అవుతుంది. కొంతమంది శాలరీస్ తక్కువ వచ్చే వాళ్ళు, లేదంటే మనం కొనుక్కోవాలని ఒక ఆశతో మిగిలిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దీనికి ఈ బడ్జెట్లో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గోల్డ్ మాత్రం 1 గ్రామ్ వస్తుందండి. అంతే, సిల్వర్ మాత్రం ఒక 10 తులాల వరకు వస్తుందండి. అంతే, మీకు నచ్చితే, నా ఐడియా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇంకా ఇట్లాంటివి చాలా చెప్తాను. నా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు నచ్చితే నాకు చెప్పండి, నేను ఇంకా చెప్తాను ఇలాంటి ఐడియాస్. థ్యాంక్ యూ సో మచ్.